హే హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మనకైతే ఐడిబిఐ జేఎం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే వీడియో లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా అయితే ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. అందులో పోస్ట్ నేమ్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ జేఎం రిక్రూట్మెంట్ 2025. దాన్ని కండక్ట్ చేసేది అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ. నోటిఫికేషన్ స్టేటస్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నోటిఫికేషన్ అయితే టోటల్ పోస్ట్ ఇందులో మొత్తం మనకి 650 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి మళ్ళీ కింద ఆల్రెడీ పైన మెసేజ్ మళ్ళీ కింద ఆల్రెడీ ఉంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఇలా జేఏఎం అంటే మోడ్ ఆఫ్ అప్లై ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ డేట్స్ మనకి 1st to 12th మార్చ్ ఈ మంత్లో 2025 ఈ మంత్లో అప్లై చేసుకోవచ్చు. 12th లోపు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 6th ఏప్రిల్ నెక్స్ట్ మంత్ 6th ఉంటుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి. దీని యొక్క శాలరీ వచ్చేసి 50,000 ఉంటుంది. 50K పర్ మంత్. అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేసిన నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ అక్కడ నుంచి డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో దానికి వీడియో కావాలనుకుంటే నేను చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీకు ఒకవేళ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్వి. ఇందులో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఆల్రెడీ మనకి 26th ఫిబ్రవరిలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ 1st మార్చ్ 2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th మార్చ్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ 12th మార్చ్. ఎగ్జామ్ డేట్ కూడా ఏమని చెప్పుకున్నాం 6th ఏప్రిల్లో ఉంటుంది. మన కింద ఇంటర్వ్యూ డేట్ అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేరు. ఒకవేళ మెన్షన్ చేస్తే నేను మీకు చెప్తాను మీకు తొందరలోనే. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్. ఇందులో మనకి 650 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం టోటల్. అందులో మనకి కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఫస్ట్ అన్రిజర్వ్డ్ వాళ్ళకేమో 260 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకేమో 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకేమో 54, ఓబీసీ వాళ్ళకేమో 65, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 171. మన టోటల్ వచ్చేసి 650 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ మళ్ళీ కేటగిరీ వైజ్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకేమో 250 రూపీస్ అప్లికేషన్ ఫీ. మిగతా అందరికీ అదర్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసి 1050 రూపీస్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ది క్యాండిడేట్ షుడ్ హోల్డ్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ వ్యాలిడ్ డిగ్రీ మార్క్ షీట్ ఉండాలి దీన్ని అప్లై చేసుకోవాలంటే. అండ్ క్యాండిడేట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ప్రొఫిషియన్సీ ఇన్ ది రీజనల్ లాంగ్వేజ్ విల్ బి ప్రిఫర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ అన్ 1/3/2025 అంటే ఈ ఏజ్లో అంటే ఈ డేట్ లోపు ఉండాలి. ఎంత ఏజ్ ఉండాలంటే ఈ డేట్ లోపు అంటే 20 నుంచి 25 ఇయర్స్ లోపు ఈ మధ్యలో ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళే ఈ జాబ్కి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇది 4 సెక్షన్లో ఉంటుంది. ఇది ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ మనకి. అందులో మనకి ఏముంటాయంటే ఫస్ట్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇందులో మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఆల్సో మనకి సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది. అంటే ఈ సబ్జెక్ట్కి ఇంత టైం, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్కి ఇంత టైం డివైడ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇందులో 200 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఆల్సో మల్టిపుల్ చాయిస్కి ఈచ్ 1 మార్క్. అందులో మనకి 200 మార్క్స్ ఉంటాయి టోటల్. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక్కటి రాంగ్ ఆన్సర్ క్లిక్ చేస్తే మనకి 0.25 మార్క్స్ కట్ అవుతుంది. నెక్స్ట్ మనకి కింద బాక్స్లో అనిపిస్తుంది కదా సెక్షన్స్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలైసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అందులో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60, టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 60, టైం డ్యూరేషన్ వచ్చేసి 40 minutes. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఏమో మనకి 40 questions అండ్ 40 marks, టైం డ్యూరేషన్ వచ్చేసి 20 minutes. కింద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసి 40 questions అండ్ 40 marks, మన టైం డ్యూరేషన్ వచ్చేసి 35 minutes. జనరల్ అండ్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి వచ్చేసి 60 questions అండ్ 60 marks,
టైం వచ్చేసి 25 మినిట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి 200, మార్క్స్ వచ్చేసి 200, టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. ఇది అండి మన ఇవాళ వీడియో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.